శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరికి కూడా కలగాలని కోరుకుంటూ ఇవాళ వీడియోలో మనకి ఆగస్టు 19 సోమవారం చాలా విశేషమైనది. శ్రావణ మాసంలో మనకు పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రంలో ఉండటం వలన ఈ మాసానికి శ్రావణ మాసము అని పేరు. అయితే ఈ రోజున శ్రీ మహావిష్ణువుని అలాగే లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం వల్ల మనకు అనేక సౌభాగ్యాలు చేకూరుతాయి. అయితే ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ పౌర్ణమి 19 సోమవారంని మనము జంధ్యాల పౌర్ణమి అని, శ్రావణ పూర్ణిమ అని, రాఖీ పూర్ణిమ అని కూడా అంటాము. అందరూ రాఖీ కట్టి ఇదే చాలు అనుకుంటూ ఉంటారు. అలా కాదండి. ఈ రోజున సాయంత్రం 6 గంటలకి పౌర్ణమి గడియలలో మనం ఇలా అమ్మవారిని ఇంట్లో ప్రతిష్టాపించుకొని లక్ష్మీదేవి పూజించినట్లయితే సకల సౌభాగ్యాలు చేకూరుతాయి. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అమ్మవారిని కనకదార స్తోత్రము లేదా కనకదార స్తవము, సువర్ణధార స్తోత్రము అని లక్ష్మీదేవిని కీర్తిస్తూ మనం పూజ చేసినట్లయితే ఆ కనకదార స్తోత్రంతో చాలా మంచిది. ఇది ఆది శంకరాచార్యులు వారు రచించిన సంస్కృత స్తోత్రం అన్నమాట. ఇది మనము పారాయణం చేయటం వల్ల మనకు ఏవైనా ఇబ్బందులున్నా అన్నీ కూడా కొత్తగా తొలగిపోయి కనకదార స్తోత్రం అని పేరులోనే ఉంది కదండి, మన ఇంట్లో కనక వర్షం అనేది ఏర్పడుతుంది. అయితే ఇది ఒక కథ కూడా ఉంది అండి. నేను పూజా విధానాన్ని ఎలా ఏర్పాటు చేసుకుంటానని చూస్తూ దాంతోపాటుగా కథ కూడా వినండి. అదేమిటంటే, ఒకనాడు శంకరాచార్యుల వారు ఒక ఇంటికి భిక్షాటనకు వెళ్తారు. అయితే భిక్షాటనకు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో అతనికి భిక్ష వేయడానికి ఏ ఆహార పదార్థాలు ఉండవు. ఇంటి ఇల్లాలు నిరుపేదరాలు. ఆమెకి కట్టుకోవడానికి సరైన వస్త్రాలు కూడా ఉండవు. ఇల్లంతా వెతికినా ఆమెకి ఎలాగో ఒక ఉసిరికాయ లభించింది. ధర్మ పరురాలైన ఆ ఇల్లాలు తలుపు చాటు నుంచే ఉసిరికాయను శంకరునికి సమర్పించింది. పరిస్థితి గ్రహించిన శంకరాచార్యుల వారు లక్ష్మీదేవిని స్తుతిస్తూ కనకదార స్తోత్రముని చెప్పగా ఆ పేదరాలి ఇంట బంగారు ఉసిరికాయలు వర్షించాయి. సాంప్రదాయం ప్రకారం సాధారణంగా అన్ని ప్రార్థనల స్తోత్రాలగానే ఈ స్తోత్రాన్ని కూడా మనం భక్తితో నియమనిష్టలతో పారాయణం అనేది చేయాలండి. ఫలితాన్ని ఆశించి ఏమో వస్తుంది, ఏదేదో వస్తుంది అని కాదండి. మనం అమ్మవారిని నమ్మి ఈ అమ్మవారినే కాదు, ఏదైనా ఒక దేవతని కానీ దేవి స్వరూపముని కానీ మనము నమ్మి చేయాలండి. అదేదో వచ్చేస్తున్నంత చేద్దాము అని కాదు. ఎంత సులువైన పూజలండి. మనము నోటి ద్వారా పలకడం ద్వారానే మనకి ఎన్నో చేసిన తెలిసి కానీ తెలియక కానీ ఎన్నో చేసిన పాపాలు అనేవి తొలగుతూ ఉంటాయి. అలాంటి ఒక మహమాన్వితమైన స్తోత్రమే ఈ కనకదార స్తోత్రం. తప్పకుండా మీరు ఈరోజు సాయంత్రం 6 గంటలకి అమ్మవారిని ఇలా ప్రతిష్టాపించుకొని మీకు వీలైతే కామాక్షి దీపాలను అమర్చుకోండి. నా దగ్గర 2 ఉన్నాయి కాబట్టి మా అత్తగారి నుంచి కూడా 2 పెట్టే అలవాటు ఉంది కాబట్టి 2 అయితే పెడుతున్నాము. మీకు ఒకటే ఉంటే ఒకటే అమర్చుకొని మీరు చక్కగా ఇలా పూజ చేసుకోండి. చాలా మంచిది. అలాగే లక్ష్మీప్రదమైన అలాగే మంగళకరమైన జవ్వాదు అలాగే దాంతోపాటుగా పచ్చకర్పూరాన్ని ఇక్కడ నేను అమ్మవారికి పెడుతున్నాను అన్నమాట. ఈ పచ్చకర్పూరం అనేది వెంకటేశ్వర స్వామికి కానీ లక్ష్మీదేవికి కానీ శివయ్యకి కానీ ఎవరికైనా కూడా చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే, మంచి సువాసన ఉందనుకోండి మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన మనసు ప్రశాంతంగా ఉంటే మనము చేసే పూజ అనేది ఎక్కడికి వేరే ధ్యాస అనేది పోకుండా మనతో పాటే ఉంటుందన్నమాట. ఇలా చక్కటి కొన్ని సువాసన భరితమైన కొన్ని ద్రవ్యాలను మనం ఇలా పూజలో ఉపయోగించుకున్నట్లయితే మనకు చాలా మంచి అనేది జరుగుతుంది. ఇలా దీపారాధనకి అన్నీ కూడా అమర్చుకోవాలి. ఇలా దీపారాధన చేసేటప్పుడు దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతపోమహం దీపేన సదదే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే అని మన మనసులో అనుకుంటూ మనము దీపాలను వెలిగించుకోవాలి. ఒకటే దీపం పెట్టాలి, 4 దీపాలు పెట్టాలి అనేం లేదండి. మీరు 2 దీపాలు పెట్టి మనసులో చక్కగా అమ్మవారిని తలుచుకొని పూజ చేసుకుంటే చాలు. ఇవాళ పూజలో అమ్మవారికి పాలను నైవేద్యంగా పెట్టి కాచి చల్లార్చిన పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు పెడితే చాలా మంచిది. అలా నైవేద్యంగా పెట్టి ఆ పాలను ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా ప్రసాదంలాగా స్వీకరిస్తే చాలా మంచి అనేది జరుగుతుంది. ఇలా మనం అమ్మవారికి ఆసనం వేసుకున్న వాళ్ళండి. ఇదే అండి కనకదార స్తోత్రము. మీ దగ్గర ఇలాంటి బుక్ ఉన్నట్లయితే అందులో అయితే మన కనకదార స్తోత్రం అనేది ఉంటుంది. కొంచెం పదాలు మాకు తప్పిపోతాయేమో అని బాధపడే వాళ్ళు మీరు మొబైల్లో చక్కగా పెట్టుకొని కనకదార స్తోత్రం బై MS సుబ్బలక్ష్మి అని అన్నారనుకోండి, ఆవిడవి చాలా బాగుంటాయి. చాలా సులువుగా నిదానంగా నీట్గా అయితే ఉంటాయండి. మీరు అది పెట్టుకొని వింటూ చక్కగా పూజ చేసుకోవచ్చు. మాకు చదవడం వచ్చు అంటే చాలా సంతోషం. మీరు చదువుకుంటూ చక్కగా అయిన పూజ చేసుకోవచ్చు.
ఇవాళ అనుకున్నాను, అమ్మవారికి మనం ఎన్నో అంటే తెచ్చుకుంటూ ఉంటాము, అమ్మవారికి ఇది ఇష్టము అది ఇష్టము అది ఇష్టము అని. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేస్తూ ఉంటాం. మనము అష్టోత్తరాలు చెప్పుకున్నాం అనుకోండి, ఏదో ఒక్క ఐటెంతోనే లేకుంటే 3 అలా వాటిలతోనే, అంటే తామర గింజలు కానీ లేకపోతే చిట్టిగాజులు కానీ అలా కొన్ని ఐటమ్స్తోనే చేస్తాం. అయితే ఈరోజు ఎందుకు కనకతర స్తోత్రాన్ని ఇలా అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులతో చేయకూడదు అని అనిపించింది. అందుకే ఇలా నా దగ్గర ఉన్న గోమతి చక్రాలు, చిట్టి గాజులు, లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, అమ్మవారికి ఎంతో ఇష్టమైన కాసులు అంటే కాయిన్స్ అన్నమాట, నాణ్యాలు, ఇలా అన్నిటితో కూడా నేను అలా చెప్పుకుంటూ ఒక్కొక్క శ్లోకాన్ని చెప్పుకుంటూ ఇలా ఒక్కొక్కటి పెట్టుకుంటూ పూజ అయితే చేస్తున్నాను. మీరు ఇలా రౌండ్గానే పెట్టాలి అలా ఏం లేదండి. మనకి ఏంటంటే అమ్మవారు అలంకార ప్రియులు కదా, మనం అమ్మవారిని ఎంత చక్కగా అలంకరించుకుంటే మన మనసు బాగుంటుంది, అమ్మకు కూడా సంతోషపడుతుంది అనమాట. అందుకే ఇలా చక్కగా అలంకరించుకుంటే చుట్టూ పెడితే బాగుంటుంది ఉన్న వస్తువులన్నీ కూడా అని ఇలా నేను చక్కగా అయితే అలంకరిస్తూ, అలాగే కనకధార స్తోత్రాన్ని పఠించుకుంటూ ఇక్కడ నేను అమ్మవారిని పూజిస్తున్నాను. మీకు చక్కగా ఇలా చేసుకోండి. మీరు వింటూ అయినా కూడా చేసుకోవచ్చండి, చదవడం రాకపోతే వింటూ చదువుతూ కూడా చేసుకోవచ్చు. ఎన్నిసార్లు పఠించాలి అంటే 3 సార్లు పఠిస్తే చాలా మంచిదండి. లేదు అనుకునే వాళ్ళు ఒక్కసారి పఠించినా కూడా శ్రేష్టమే. ప్రతిరోజు కూడా నిత్యపారాయణలాగా మనం పూజలో ఈ కనకధార స్తోత్రాన్ని పఠించినట్లయితే ఆ నిరుపేదరాలు యొక్క ఇల్లు కనక వర్షంలాగా ఎలాగ అయిందో మన ఇంట్లో కూడా అట్లాగే శ్రీ సంపదలకి ఎటువంటి భోగభాగ్యాలకి లోటు లేకుండా ఆ అమ్మ మనల్ని కరుణిస్తుందన్నమాట. అంతటి మహిమాన్వితమైన ఈ కనకధార స్తోత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవచ్చు. దీన్ని ఎవరో గురువు వచ్చి మనకి బోధించాలి అలా ఏం లేదండి. చక్కగా మనకి మంచి జ్ఞానం సంపాదించిన ఆ దేవుడిని మనం తలుచుకుంటూ మనం ఈ పూజను అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేను కాయిన్స్తో కూడా పూజ చేస్తున్నానండి. మనం లక్ష్మీ అష్టోత్తరాలు కూడా ఇలాగే చెప్పుకోవచ్చు. మనం లేకపోతే ఇలా కనకధార స్తోత్రాన్ని మనం పఠించుకుంటూ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 సార్లు అయితే కనకధార స్తోత్రాన్ని పఠించానండి. ఇలా పఠించి పూజ అనేది చేసుకుంటున్నాము. అంతేకాకుండా ఈరోజు జంధ్యాల పౌర్ణమి, వైశాసు, బ్రాహ్మిన్స్, ఇంకా ఎవరైనా జందం వేసుకునే వాళ్ళు, అమ్మ అంటే పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదండి అబ్బాయిల ఇంట్లో, వాళ్ళ దగ్గర ఈరోజు జందాన్ని మార్పించుకోవాలి. జందము అంటారు కదా, అలా దాన్ని మార్పించాలన్నమాట. దాంతోపాటుగా శ్రావణ పౌర్ణమి కదండి, ఏదైనా దుర్గాదేవి టెంపుల్కి కానీ, లలితాదేవి టెంపుల్కి కానీ, లేకపోతే లక్ష్మీదేవి టెంపుల్కి కానీ అలా ఒకసారి వెళ్ళేసి దర్శనం అనేది చేసుకుని రండి, చాలా మంచిది. అందరూ కూడా రాఖీ పౌర్ణమి అనేది చేసుకుని మిగతావంతా వదిలేస్తూ ఉంటారు. అలా చేయొద్దండి. పౌర్ణమి అంటేనే మనం లక్ష్మీదేవి కానీ లలితాదేవిని కానీ పూజిస్తూ ఉంటాం కదా, కాబట్టి చక్కగా మీరు పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇక్కడ నేను మీకు ఒక శ్లోకాన్ని చదివి వినిపిస్తాను. అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతా కిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయః. ఇలా అన్నీ కూడా మనం చేసుకున్నాక అమ్మవారికి తాంబూలంని, పసుపు కుంకుమని సమర్పించుకోవాలి. అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారు కదండి, కాబట్టి ఒకసారి చూసుకో అమ్మ అని అమ్మని అలంకరించుకున్నాక అద్దంలో ఇలా చూపించాలి. అంతేకాకుండా మీ పూజ గదిలో కూడా ఒక అద్దం అనేది పెట్టుకునేలా చూసుకోండి. ఆ తర్వాత కర్పూర హారతిని, మంగళహారతులను మనము పాడుకుంటూ పూజను అనేది ముగించుకోవాలండి. ఇంకా మీరు ఎవరైనా రాఖీ కట్టాలి అలా కట్టేవాళ్ళు నేను ఒక టైమింగ్స్ అనేది చెప్పానండి. ఆ వీడియో మీరు ఎవరైనా మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. దాంతోపాటుగా రాఖీ ఎప్పుడు కట్టుకోవాలి అంటే మధ్యాహ్నం 1:46 నుంచి రాత్రి 10 గంటల లోపు ఎప్పుడైనా కూడా కట్టవచ్చండి. ఉదయం మాత్రం కట్టకండి, భద్ర సమయం ఉన్నది. ఇదండి ఇవాళ వీడియో. అందరికీ కూడా షేర్ చేయండి. తప్పకుండా ఈ యొక్క పూజని ఇంట్లో చేసుకొని ఆ లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు.